ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆయన చిన్ననాటి మిత్రులు సుమారు 40-50 సంవత్సరాల తర్వాత సిద్దిపేటలో ఒక ఆత్మీయ కలయికని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు సిద్దిపేట ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా సిద్దిపేటలో రంగనాయక సాగరు, కోమటి చెరువు, సిద్దిపేట పట్టణంలో జరిగినటువంటి అభివృద్ధి, అటు ఐటీ హబ్బుతో పాటు జిల్లా కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, సిపి కార్యాలయం, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలని, మెడికల్ కాలేజీని సందర్శించారు. సిద్దిపేట ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని, అటు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా వాళ్ళు సందర్శించి సిద్దిపేట జిల్లాలో జరిగిన అభివృద్ధిని ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, అట్లాగే హరీష్ రావు నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని వాళ్ళు అభినందించారు. ముఖ్యంగా ఒక విజనరీ లీడర్స్ ఉంటే ఎట్లా అభివృద్ధి చెందుతుందో నిరూపించబడ్డ ప్రాంతంగా సిద్దిపేట ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. విజనరీ లీడర్లను ఎన్నుకోవడం ద్వారా సిద్దిపేట ప్రజలు ప్రపంచానికి, రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా నిలుస్తున్నారని చెప్పారు. సిద్దిపేటలో భవిష్యత్తులో తాము నివసించడానికి ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక రాఘవాపూర్ ప్రాంతంలో సిద్దిపేట రూరల్ మండలం, నారాయణపేట మండలానికి సంబంధించిన ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా రంగనాయక సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేయడంలో ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్న ఫలితంగా తమ ప్రాంతంలోని పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే రంగనాయక సాగర్ ప్రాంతం నుంచి తమకు నీటిని విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈరోజు ఇరిగేషన్ శాఖ అధికారులను కొద్దిసేపు నిర్బంధించారు కూడా. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెలలో ఈరోజు యథావిధిగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. అక్కడ ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో అర్ధనగర్ ప్రదర్శన నిర్వహించారు. రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. యథావిధిగా దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డుని ఏర్పాటును అంగీకరించేది లేదని చెప్పి ఇక్కడి ప్రజలు తేల్చి చెప్తున్నారు. ఇక సంగారెడ్డి రాజస్థానీ దాబాలో మత్తు పదార్థాలని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాపీ స్ట్రా పౌడర్ పేరిట అనుమతి లేకుండా విక్రయిస్తున్నటువంటి దాబా యజమానులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక జహీరాబాద్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. తమకు ఇళ్ల స్థలాలు కావాలని, అట్లాగే గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తమను వినియోగించుకుని తమకు అందుకు సంబంధించిన డబ్బులు చెల్లించలేదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ఆరోపించారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, తమకు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వాలని చెప్పి మున్సిపల్ కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.